ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న వర్షం అండి. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా, మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా, జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే నారాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే నారాధన. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. సామెతలు 16:3 చూసుకుందామండి. యెహోవా ఆత్మలను పరిశోధించును. మన ఆత్మలను, మన హృదయములను పరిశోధించటానికి ఆయనకు ఒక్కడికే సమర్థుడైన. మన హృదయాలను పరిశోధిస్తాడు, మన హృదయాలని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. పరిశుద్ధపరచటానికి పరిశుద్ధమైన శక్తి కలిగిన దేవుడు ఆయన. పునరుద్ధానుడైన యేసయ్యకు మాత్రమే ఉంది ఆ అధికారము. హృదయాలను పరిశోధించేది ఎవరికి ఉంది ఆ అధికారం? దేవునికి ఉంది. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగును. నీ పనుల భారములు, ఏ భారము, అది ఏ పనులు, అది ఏంటి నువ్వు చేసేది, ఆ భారము యెహోవా మీద ఉంచుము. అవి నువ్వు చేసే పనులు, నువ్వు ఏ పని అయితే చేయటానికి పూనుకుంటున్నావో ఆ పనులు సఫలం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అది మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వే పనైనా సరే ఆయన మీద ఆనుకో, ఆయన మీద నీ భారమే. అప్పుడు ఆయన పనులు, నీ పనులన్నీ కూడా ఆయన సఫలపరుస్తానంటున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? మన పనులు సఫలపరిచే దేవుడు, మన హృదయాలను పరిశీలన చేసే దేవుడు, మన పనుల భారములన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. ఈ దినం వాగ్దానం. స్తోత్రములు ప్రభువా. మరి నాయన, మా భారం మీ మీద వేసి తండ్రి, మేము చేసే ప్రతి పనిని నాయన నువ్వు సఫలపరుస్తానని ఈ దినం వాగ్దానం ఇచ్చావు. అటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నాయన, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరిచి ఎత్తబడే గుంపులో మేమందరం ఉండేలాగా సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.